ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. సార్ నమస్తే, థ్యాంక్ యూ, వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. భగవంతుడు భగవంతుడు అంటున్నారు కదా సార్, మీ దృష్టిలో దేవుడు అంటే ఏంటి? నీలో ఉన్నటువంటి పరమాత్మ. నాలో ఉన్న పరమాత్మ లేకపోతే గుళ్ళో మనం ప్రతిష్ఠించే? అరే నాన్న, పిచ్చి నాన్న, ఆత్మ అది జీవాత్మ, అదే పరమాత్మ. నేను ఒకానొక సమయంలో గంటలు గంటలు దేవతార్చన, నా నాన్న పూజా కార్యక్రమాలు, అబ్బో 4-5 గంటలు ఆ పూలతో దండలతో అందంగా అలంకరించుకొని, నాన్న ఎంత బాగున్నావు నాన్న అని మురిసిపోతూ మా ఆవిడ పిలిచినా కూడా కదలకుండా అక్కడే ఉండేవాడిని. కానీ అలానే లేదు, నా జీవితం మారిపోయింది. ఇప్పుడు తెగ తిరుగుతున్నా కదా. ఇప్పుడు నేను పూజా పురస్కారం ఎక్కువ చేసుకోలేకపోతున్నా, గంటలో ముగించుకోవాల్సి వస్తుంది. అంటే అప్పుడు చదివే స్తోత్రాలు, ఆ శ్లోకాలు, మంత్రాలు, తంత్రం ఏం కాదులే కానీ మంత్రాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో షార్ట్ అయిపోయినాయి. సేవలోకి వచ్చేసా. సేవ అంటే నన్ను కలిసే వాళ్ళందరికీ నేను చెప్పటం. అప్పుడు నేను మా అమ్మగారిని అడిగా, అమ్మ ఇదివరకు అట్లా ఉండేది, ఇప్పుడు అలా అంటే పిచ్చివాడ, మానవ సేవే మాధవ సేవ నాన్న, నువ్వు చేసే ప్రతి మనిషిలో నీ నాన్నని చూడు, అది భగవత్ సేవే, ఆ సేవే మానవ సేవ, చేయి నాన్న అంది. ఇప్పుడు నేను నీలో నా నాన్నని చూసినట్టే, నాకు భగవంతుడు నీలోనే. గుళ్ళు గోపురాలు పోవాలా అంటే గుళ్ళలోనే ఉంటేనే భగవంతుడు కనికరిస్తాడా? అసలు ఈ భారతావని కాదు, యావత్ విశ్వంలో ఏ క్షేత్రానికి నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా నిన్నే క్షేత్రంగా భావించి నీకు జన్మనిచ్చిన అమ్మా నాన్నకి నమస్కారం చేస్తే సరిపోదా? అంటే సార్ మీరు చెప్పింది నాకు చాలా కన్వీనియన్స్గా, నాకు చాలా అర్థవంతంగా అర్థం అవుతుంది. కానీ చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం చేసుకున్నారు, కలియుగ ప్రత్యక్ష దైవం చెప్పు 70 కోట్లు పెట్టి విగ్రహం చేయిస్తాం, కిరీటం తీసుకెళ్ళి ఇస్తాం. ఇంకొకరు ఇంకొక 100 కోట్లు 1000 కోట్లు ఏదో చేస్తారు. వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ రోడ్లో ఉండే పేదోడికి కనీసం చేతిలో ₹1 కూడా వెయ్యరు. అటువంటి సిచ్యువేషన్లో దేవుడు, మీరు చెప్పిన పరమాత్మ మనిషిలో ఉన్నాడు, మనలాగే వాడిని కూడా చేయందిస్తే దేవుడు చూస్తాడు అని ఆలోచన మనుషులకు ఎందుకు రాదు? అదేంటి అలా అడుగుతావు? స్వార్థం అడ్డం పడుతుంది. ఎందుకు స్వార్థం ఉంటుందిగా, స్వార్థం ఉంటుంది కదా నాన్న. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అన్నదానం నిత్యాన్నదానం, అది అవునా? ఏ తిరుమలకి వచ్చే అదేంటి ఆదాయాలతో తిరుమల తిరుపతి దేవస్థానం అని అన్ని ఊర్లలో, రాష్ట్రాలలో నువ్వు పెడుతున్నావే ఆదాయం కోసం, అక్కడ కూడా నిత్యాన్నదానం 365 రోజులు ఎందుకు పెట్టట్లా? ఎందుకు పెట్టలేదు? నువ్వు బయట అక్కడ సందులో ఎవడో మామూలు మనిషి అంటున్నావు, ఇక్కడ ఎందుకు పెట్టట్లా? పెట్టరు. ఆదాయాన్ని పట్టి ఖర్చులు అంటారు. ఆదాయం ఎంత వస్తుందో ఎంతమందికి తెలుసు? ఇక్కడ తిరుమల తిరుపతిలో నువ్వు అన్నట్టుగా పక్క సందులో వెళ్ళే మనిషికి పెట్టరు అంటున్నావు. తిరుమలలో వచ్చే ఆదాయం తలుచుకుంటే తిరుపతిలో అడుక్కునేవాడు ఉండడు. తిరుపతిలో అడుక్కునేవాడు ఉండడు. వీటన్నిటికీ కొండ మీదకు వెళుతున్నప్పుడు టోల్ గేటు, చెకింగ్ పాయింట్ ఎలా ఉంటుందో, స్వార్థ లాభ ప్రయోజనాలు కూడా మనిషి మెదడులో ఉన్న టోల్ గేట్లు, అది ఎత్తితే తప్ప ఈ మంచి జరగదు. స్వార్థాలతో, కుచితమైన బుద్ధితో దేవుడికి కిరీటాలు ఇచ్చి, దానాలు ఇచ్చి, డబ్బులు ఇస్తే మనిషికి అనుకున్నటువంటి ఆనందం కానీ, స్వేచ్ఛ కానీ, స్వర్గం కానీ లభిస్తాయా? గ్యారంటీ ఏంటి? లభించవు. నేనైతే ఒప్పుకోను. పిల్లిని చంపాం, గుడి కట్టాం, ఇక్కడ పాపం చేసాం, అందుకు మనం పుణ్యం చేసేసాం, తప్పు. పిల్లిని చంపిన పాపం పాపమే, గుడి కట్టిన పుణ్యం పుణ్యమే. ఈ అకౌంట్ ఇదే, ఆ అకౌంట్ అదే, రెండు కలవవు. భగవంతుడికి కూడా అంతే. నువ్వు 10 కోట్ల అదేంటి డైమండ్ కిరీటం ఇచ్చామని చెప్పేసి నీ ఇంటికి వచ్చిన కోడల్ని నువ్వు హింసిస్తే, ఇది ఇచ్చానని అది లేదని అనుకోకు, ఇది నీ మనవడికి వెళ్తుంది, అది నీకే వస్తుంది, అనుభవించి తీరుతావంటాడు. కర్మ నాన్న, కర్మలో 2 రకాలు ఉంటాయి. ఒకటి సత్కర్మ, ఒకటి దుష్కర్మ. మంచి చేస్తే మంచికి 4 మంచి అవుతుంది. నువ్వు చెడు చేస్తే 10 చెడు తీసుకెళ్తుంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు నాన్న, బ్రహ్మ రాసేశాడు, సో వీడికి చెయ్యి పోవాల్సిందే, వీడి కర్మ అనుభవించాల్సిందే అని రాశాడు.
కానీ నీకు భగవంతుడి మీద ప్రేమ పెరిగింది, నమ్మకం పెరిగింది, నన్ను చల్లగా చూస్తాడు ఈ భగవంతుడు అనుకున్నావు, నువ్వు భగవంతుడు పట్టుకున్నావు. అప్పుడు ఏం చేస్తాడు? ఓరి పిచ్చివాడా నన్ను ఇంత నమ్ముతున్నావట్రా, సరే కానీలే నేను చూసుకుంటాను అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఆ చెయ్యి పోవాలి అన్న చోట గోరు పోయేలా చేస్తాడు. ఖచ్చితం పోవాలి అని రాశాడు కదా, పోయిందిగా. కానీ ఎలా? భగవంతుణ్ణి పట్టుకోవడం వల్ల చెయ్యి బదులు గోరుపోయి. అంటే ఒకటి సార్, కర్మ అనుభవించాల్సిందే, కర్మని అనుభవించి తీరాల్సిందే, అది నేనైనా సరే. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.